చప్పట్లు అది సమయంలో దయమని వచ్చి భక్తి అందించవలసిందిగా ప్రయత్నం చేస్తాం. ప్రభావం గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. Shalom. Welcome to Jerusalem House of Prayer. మీకందరికీ జెరూసలేం హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే ప్రేయర్ టవర్ కి మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తాను. I understand you've been coming for the last couple of years. మీరు గడిచిన కొన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు. So it's wonderful that you could. We're glad that you could come here each month for the last few years. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రతి నెలలో కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. And it's a great joy to have Job with us for the last 6-7 years. దాదాపుగా 6-7 సంవత్సరాలుగా మరి బ్రదర్ జోబులు కూడా ఇక్కడ కలిగి ఉంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. From your state. మీ రాష్ట్రం నుంచి. And God called me here from. I was living in Washington D.C. అమెరికా దేశంలో వాషింగ్టన్ డీసీలో నేను నివసిస్తుండగా దేవుడు ఇక్కడికి నన్ను పిలిచాడు. In 1987 సంవత్సరంలో. And he called us to start 24/7 here on the Mount of Olives. రాత్రింబవళ్ళు 24 గంటల ప్రార్థన గోపురాన్ని ఇక్కడ ప్రారంభించవలసిందిగా దేవుడు నన్ను పిలిచాడు. And so we've been doing this non-stop for 28 years. Our anniversary is at this time. దాదాపుగా 28 సంవత్సరాలుగా రాత్రింబవళ్ళు కూడా ఇక్కడ ప్రార్థన ఆరాధనలు ఇక్కడ నుంచి కూడా మరి జరుగుతున్నాయి. మరి 28వ యానివర్సరీని మేము నిన్నే మరి సెలబ్రేట్ చేసుకున్నాం. So we celebrated it last night. So we continue celebrating it today. రాత్రే మరి మేము 28వ సంవత్సరం యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీతో కలిసి కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. God bless you. I've been to India many times. చాలా సార్లు నేను మీ భారతదేశానికి వెళ్ళాను. Probably more than 20 times. దాదాపు 20 సార్లు కంటే ఎక్కువే. And I've been, I think, all over India. చాలా ప్రదేశాల్లో నేను ఉన్నాను ఇండియాలో. And I've been to your state. మీ రాష్ట్రానికి కూడా నేను వచ్చాను. I've been to Nagaland. నాగాలాండ్కి వెళ్ళాను. Manipur. మణిపూర్. I've been to Delhi. ఢిల్లీ. Udamba. Okay. I've been to Kashmir. Kashmir. To Bangalore. Bangalore. And to Madras. And to Calcutta. So in Kerala. So I've been all over India. నేను ఇండియాలో అనేక ప్రదేశాలు తిరిగాను. I've even been to the place where the Ganges River is, where they baptize the people there, the Muslims. Or the Hindus. మరి హిందువులు మరి ఆ యొక్క మునుగుతున్నటువంటి ఆ యొక్క నది గంగా నది ఉన్నటువంటి గాంధీ గారి యొక్క స్థానం కూడా నేను వెళ్ళాను. So I love India. ఇండియా అంటే నాకు ఎంతో ఇష్టం. And from here in Jerusalem, I'm sure you're aware, this is where the Great Commission was given. మరి ఈ యొక్క ఒలీవల కొండ మీద నుంచే దేవుడు తన యొక్క మహా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు యేసు ప్రభువారు. Here on the Mount of Olives. ఈ ఒలీవల కొండ మీద నుంచి. And 12 apostles, after the 3,000 were saved on the day of Pentecost, Jews. పెంతెకొస్తు దినమున 3,000 మంది రక్షించబడిన తరువాత the 12 apostles were sent out in 12 directions into the nations. ఇక్కడ నుంచి 12 మంది అపోస్తలులు 12 దిక్కులకు ప్రపంచంలో పంపబడ్డారు. And we know that most of them were sent into Europe and the Middle East. మరి చాలా మంది ఐరోపా ఖండానికి అలాగే మధ్య ప్రాచ్యానికి పంపించబడ్డారు. But the only one that was sent to Asia is Thomas. మరి ఆసియా ఖండానికి పంపబడినటువంటి ఒకే ఒక్క శిష్యుడు ఎవరంటే తోమా. So maybe this is part of the reason why I have such a love for India, because my father called me Thomas. మరి నా పేరు కూడా థామస్ అని పెట్టారు మా తండ్రి గారు. అందుకేనేమో ఒకవేళ నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియాకి వెళ్ళాడు. Thomas was the apostle that was sent to India. మరి అపోస్తలుడైన తోమా భారతదేశానికి పంపబడ్డాడు. And so we know this is the gateway to Asia from Jerusalem. యెరూషలేము నుంచి ఆసియా ఖండానికి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప రాజమార్గం.
And so the gospel then went into the four corners of the earth from Jerusalem. యెరూషలేము నుంచి మరి దేవుని యొక్క సువార్త ప్రపంచంలో నలుమూలలకు కూడా వెళ్ళింది. But praise God, today it's coming back from the ends of the earth back to Jerusalem. అయితే ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల నుంచి సువార్తను అనేకులు యెరూషలేముకి తీసుకొస్తున్నారు. We've held one all Asia convocation in India, I think about 10-12 years ago. 10-12 సంవత్సరాల క్రితము ఆసియా ఖండానికి మొత్తానికి ఒక కాన్ఫరెన్స్ మేము ఇండియాలో ఏర్పాటు చేశాం. We're hoping in 2017 or 18 to hold another one for all of Asia. మరి దేవుని చిత్తం అయితే 2017లో కానీ 18లో కానీ మరి ఆ యొక్క ఆసియా ఖండానికి మొత్తానికి మరి ఒక కాన్ఫరెన్స్ ఇండియాలో జరిగించాలని ఆశపడుతున్నాం. Probably it will be in Kerala because that's where Thomas planted the first churches from Jerusalem. తోమా మరి తన యొక్క మొట్టమొదటి సంఘాన్ని కేరళలో ప్రారంభించాడు కనుక బహుశా కాన్ఫరెన్స్ అక్కడే జరగవచ్చు. We love India. ఇండియా అంటే మాకెంతో ఇష్టం. And we know God's purpose to bring a big revival to India. భారతదేశంలో గొప్ప ఉద్యమాన్ని తేవటం దేవుని యొక్క చిత్తమైనదని మేము తెలుసుకుంటున్నాం. India does not belong to Hinduism or Buddhism. ఇండియా మరి హిందుత్వానికి కానీ బుద్ధిజానికి కానీ సంబంధించింది కాదు. India belongs to King Jesus. ఇండియా మన రాజు అయినటువంటి యేసయ్యకు సంబంధించినది. And the kingdom of God. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినది. Hallelujah. హల్లెలూయా. And so we believe for the fullness of the salvation of your state and all of India. మరి మీ యొక్క రాష్ట్రము అలాగే పరిపూర్ణంగా భారతదేశము పరిపూర్ణంగా దేవుని యొక్క రక్షణలోకి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం, నమ్ముతున్నాం. Not only for the Hindus, హిందూస్ కొరకు మాత్రమే కాదు, but we know also that it's maybe the largest Muslim nation in the world. మరి ప్రపంచంలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నటువంటి దేశం కూడా మనదే. How many people believe God's going to bring millions of Muslims into the kingdom from your nation? మరి మీ దేశం నుంచి కూడా అనేక మంది ముస్లింలను దేవుడు తన వైపు తిప్పుకుంటాడని నమ్మినటువంటి వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. Amen. Hallelujah. So, we're here 28 years praying 24/7 for Jerusalem, for Israel, for the Middle East nations, which you see on the wall above the doors, and also for all nations of the world. మేము గడిచిన 28 సంవత్సరాలుగా 24 గంటలు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ యెరూషలేము కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు, అలాగే ఈ యొక్క మధ్య ప్రాచ్యము అరబ్ దేశాల కొరకు, అలాగే ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఇక్కడ మేము ఉంటున్నాం. And I wanted to share something about your calling and destiny. దేవుడు మీకు అనుగ్రహించిన పిలుపుల గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Many of you are here, or probably all of you are here, because you have been provided jobs here to help Israelis in their homes. మరి మీలో ఎక్కువ శాతము మరి ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ఇళ్లలో మరి పనిచేసేటువంటి ఉద్యోగాలు కలిగి ఉంటున్నారు. How many of you are grateful for the jobs that the Israelis have given you? మరి ఇశ్రాయేల్ ప్రజలు మీకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీలో ఎంతమంది సంతోషిస్తున్నారు? But this is not your only purpose in being here. కేవలం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడం మాత్రమే అది దేవుని యొక్క చిత్తము కాదు. I know you come here once a month to pray in Jerusalem House of Prayer for All Nations. ఈ యొక్క ప్రేయర్ టవర్ లో మరి నెలకు ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేస్తారని నాకు తెలుసు. But you have a job that very, very few Christians have in this country. ఈ దేశంలో అతి కొద్ది మంది క్రైస్తవులకు ఉన్నటువంటి ఉద్యోగము మీకుంది. ఇప్పుడు Messianic Jews, it's almost impossible to do what you're doing. మీరు ఏదైతే చేస్తున్నారో యేసుక్రీస్తు నమ్మినటువంటి మరి యూదులు కూడా ఆ పని చేయలేరు. You have the privilege of actually staying in the homes of Israelis that do not know Jesus. మరి యేసుని గురించి తెలియనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క ఇళ్లలో వారితో కలిసి నివసించేటువంటి అవకాశం మీకుంది. This is a high calling from God. ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు. It's as important as the money that you're making working there. మరి అక్కడ పనిచేసి మీరు సంపాదించుకునే జీతానికంటే కూడా ఈ దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. Your spiritual calling and destiny to be invited into the homes of these Israelis is something from God. మరి మీరు ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క ఇళ్లలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం తెరవటమే ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి పిలుపు. First of all, it says God said to Joshua, he said, if you believe in me, you shall be saved, you and your household.
మరి యెహోషువతో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారని చెప్తూ ఉన్నాడు. When the Jews were in Egypt, యూదులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు it was interesting because in Egypt they said there was a lamb killed for every household. మరి అక్కడ పస్కా పండుగ దినాన ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక గొర్రె పిల్ల వధించబడింది. And because of the blood of the Passover lamb on each household, each firstborn son and household was saved out of Egypt. ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తము ఆ ద్వార బంధకం మీద వ్రాయట ద్వారా ఆ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి మరి మొదటిగా పుట్టిన తొలిచూరు సంతానం అంతా కూడా రక్షించబడింది. And today Yeshua is the lamb for every household. మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా యేసయ్య ఆ యొక్క గొర్రెపిల్ల అయి ఉన్నాడు. It's interesting, you may have never thought of this, but Jesus never broke bread, did communion with a large group of people. మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చూసినట్లయితే యేసుప్రభు వారు మరి వేల కొలది మంది ప్రజలతో ఎప్పుడు కూడా ఆయన మరి రొట్టె విరిచి ఆయన ఆ యొక్క ప్రభురాత్రి సంస్కారం చేయలేదు. We know that he multiplied the loaves and the fishes to the 5,000. 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచిన సందర్భం మనకు తెలుసు. But he only took communion with his household. అయితే ప్రభు రాత్రి భోజనం మాత్రం ఆయన తన ఇంటి వారితో అంటే తన శిష్యులతోనే ఆయన తీసుకున్నాడు. Why do you think that's true? Why do you think this happened? ఎందుకని అలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? I believe he was saying and modeling, he was saying, I am the lamb for every household. ఈ ప్రక్రియ చేయడం ద్వారా నేను ప్రతి ఒక్క ఇంటికి కూడా నేనే పస్కా బలి పశువునని ఆయన నిరూపించుకున్నానని నేను అనుకుంటున్నాను. And he said, if we believe on him, we will be saved in our household. మనం ఆయన విశ్వాసం ఉంచితే మనం మాత్రమే కాదు మన ఇంటి వారు కూడా రక్షించబడతారు. There may be members of your family that still are not saved. మరి మీ కుటుంబంలో కొంతమంది ఇంకా రక్షించబడలేదేమో. But because you're a believer, you're in the gap, standing for the salvation of your whole family. మరి మీరు విశ్వాసులైనందువలన మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తారు, వారి కొరకు మీరు కాళ్ళలో నిలబడతారు. How many of you still have members of your family or extended family that are not believers? మీ యొక్క కుటుంబాల్లో కానీ మీ బంధువుల్లో కానీ మరి రక్షించబడినటువంటి వారు ఎంతమంది, మీలో ఎంతమంది రక్షించబడినటువంటి వారు ఉన్నారు? Amen. Anyone? మీ కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. మీ కుటుంబాల్లో కానీ మీ బంధువుల్లో కానీ రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే. అందరూ రక్షించబడ్డారండి మన కుటుంబాల్లో? Amen. Many of you do. So you're the priest for your family. మీరు దేవుని నమ్ముకున్నారు కనుక మన కుటుంబానికి రక్షణ లేనటువంటి వారికి ప్రభువుని పరిచయం చేయాలి. Because you're a believer standing in the gap for their salvation, whether they're living here in Israel or they're living in India. మీ కుటుంబస్తులు ఇక్కడ ఉన్నప్పటికీ లేక ఇండియాలో ఉన్నప్పటికీ కూడా వారి రక్షణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి భారము, వారి పక్షంగా విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. The Bible says if you believe, you shall be saved and your household, because you're a priest for the salvation of your household. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరు మీ యొక్క ఇంటి వారు కూడా రక్షించబడతారు, ఎందుకంటే మీరు వారి కొరకు మరి నిలబడతారు కనుక. How many people say amen? ఆమేన్. Well, the same thing you could say could be true in the household where you're working. ఇప్పుడు మీరు పని చేస్తున్నటువంటి గృహాల్లో కూడా అదే వర్తిస్తుంది. You're most probably the only believer in your household where you're working. మరి మీరు ఉన్నటువంటి ఇప్పుడు పని చేస్తున్నటువంటి ఆ యూదుల ఇళ్లలో బహుశా మీరు ఒక్కరే విశ్వాస అయి ఉండవచ్చు. So you can claim the scripture and stand in the gap as an intercessor. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆ వాక్యాన్ని ఎత్తి మీరు వారి కొరకు విజ్ఞాపన చేయవచ్చు. Because you believe in the Lord, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక you're saved. మీరు రక్షించబడుతున్నారు. But believe for the salvation of the household of Jewish people where you're working. అయితే మీరు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ యూదుల యొక్క రక్షణ కొరకు కూడా మీరు ప్రార్థించాలి, విశ్వసించవలసిన అవసరం ఉన్నది. Because they can see the light and the glory of God on your face. మరి వారు మీ యొక్క ముఖాల్లో దేవుని యొక్క వెలుగును ఆయన మహిమను చూడగలుగుతారు. And they can see your good deeds in loving them and helping them. మీరు వారిని ప్రేమించి వారి కొరకు చేస్తున్నటువంటి మంచి క్రియలలో కూడా ప్రభువును వారు చూడగలుగుతారు. And as you're praying and interceding, God can visit them by the Holy Spirit.
మీరు రహస్యంగానైనా సరే ఎలాగైనా సరే వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని మరి దర్శనాల ద్వారా మరి ఆయన వారిని కలుసుకోగలడు. He can reveal himself to them. ఆయన తను తాను ఆయనకు వారి కొరకు ప్రత్యక్షపరచుకోగలడు ఆయన. How many people say amen? ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? So you have a higher calling than you can imagine. మీరు ఊహించిన దానికంటే మీకు ఉన్నతమైనటువంటి పిలుపు ఉంది మీ బ్రతుకుల్లో. Many Christians all over the world wish that they had the privilege to do what you're doing. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు మరి ఇలాగ ఆలోచిస్తుంటారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ అవకాశం నాకు దొరికితే బాగుండని చాలా మంది ఆశపడుతున్నారు ప్రపంచంలో. There's millions of Christians that would come and do what you're doing even if they didn't get paid for it. ఒకవేళ కనుక మరి వారికి అవకాశం దొరికితే వారికి జీతం ఇవ్వకపోయినా మీరు చేసే పని చేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. Because they realize how much of a calling and privilege this is. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ పని అది ఎంత గొప్ప పిలుపో అది చాలా మంది తెలుసుకుంటున్నారు. To stand in the gap in intercession for the salvation of the households of Israel. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఇంటి వారి యొక్క రక్షణ కొరకు మరి వారి కొరకు విజ్ఞాపన చేయడం వారితో కలిసి నిలబడటానికి ఎంతో మంది మరి ఎదురు చూస్తున్నారు. Let's turn to Zechariah 12. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. It says in Zechariah 12 verse 10. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. It says, mourning for him whom they have pierced. It says, and I will pour out on the house of David and over those dwelling in Jerusalem a spirit of favor and supplication, so that they may look to me whom they have pierced. And they will mourn over him as one mourns for his only child, and weep bitterly over him as a firstborn. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నుంచి ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. God is going to open a fountain of intercession, supplication, favor over the Jewish people in this land, and they will recognize Yeshua, that they missed him and that he is the Messiah. మరి ఈ దేశంలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారి మీద దేవుడు కరుణను నుంచి ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఆ దినాన వారు యేసును మరి అపార్థం చేసుకున్నారని వారు తెలుసుకుని వారు ఏడుస్తారంట. It's already beginning to happen. ఇప్పుడు అది జరుగుతూ ఉంది ఆల్రెడీ. But it's going to happen much more in the coming years. అయితే రానున్న దినాల్లో ఇంకా ఎక్కువగా జరగబోతా ఉంది. When God called me here 28 years ago, there were only about 50 congregations of Jewish believers, maybe 40. మరి 28 సంవత్సరాల క్రితం దేవుడు ఈ దేశానికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు దాదాపుగా 40 మరి చర్చిలు మాత్రమే ఉన్నాయి యూదుల్లో. Today there's close to 300. ఇప్పుడు యూదులు ప్రభువును నమ్మినటువంటి యూదుల్లో 300 చర్చిలు ఉన్నాయి. There were only congregations in 20 cities. Now they're in 85 cities. అప్పుడైతే 20 మరి పట్టణాల్లో మాత్రమే ఈ యొక్క చర్చిలు ఉండేటువంటివి. ఇప్పుడు మరి దాదాపు 75 పట్టణాల్లో మరి ఆ యొక్క చర్చిలు ఉన్నాయి. So being in intercession in your households of Jewish people for their salvation is something very a high calling of the Lord. మరి ఆ యొక్క ఇళ్లలో వారితో కలిసి ఉండి వారి కొరకు ప్రార్థన చేయడం వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయడం దేవుడు మీ బ్రతుకులో ఇచ్చిన ఉన్నతమైనటువంటి పిలుపు. We've had people come to this house of prayer from I think 230 nations, almost every nation of the world. దాదాపుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో నుంచి కూడా మరి ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రార్థన గోపురంలో అడుగుపెట్టి ఉన్నారు. దాదాపు 230 దేశాల నుంచి ప్రజలు వచ్చి దీన్ని అడుగుపెట్టారు. And it's very important to pray with all the nations here in the house of prayer for all nations 24/7. మరి ఇక్కడ ఉండి 24 గంటలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటి కొరకు ప్రార్థించడం చాలా అవసరం. But you're doing something that none of these people can do. అయితే ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి వీరందరూ ప్రార్థన కంటే కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని మీరు చేస్తున్నారు. You have your feet inside not just the gates of Israel, but inside the gates and the doors of their households.
మరి ఇశ్రాయేలు దేశం యొక్క గుమ్మాల్లోనే మీ పాదములు ఉంచడం కాకుండా మీరు ఇంటిలో వారి యొక్క ఇళ్లలో మీ పాదాలు మరి మోపుతున్నారు. So with your feet on the ground inside their households, you can intercede as a priest and believe God to remove the blindness from their eyes and draw them into the kingdom of God. వారి యొక్క గృహాల్లో మీ పాదములు మోపే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఆ యొక్క గృహానికి మీరే ఒక యాజకులుగా ఉండి వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం ఎంత అవసరం. In verse 11, it says, on that day, mourning in Jerusalem will be great. Yeah. 11వ వచనం చూసినట్లయితే మెగిద్దోను లోయలో హదిద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. The land will mourn with each family, each household by itself. The household of David by themselves and their wives, the household of Nathan by themselves and their wives, the household of Levi, the household of Simeon and their wives by themselves, and all the families that remain, each by itself and their wives by themselves. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతులు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపింతులు. According to the scripture, Israel is not going to be saved by a big evangelistic campaign. ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఏదో ఒక పెద్ద మహాసభ పెడితే ఇశ్రాయేలు రక్షించబడవటం లేదు. How are they going to be saved? ఎలాగ వాళ్ళు రక్షించబడబోతున్నారు? Household by household. ఇంటింటిలో కూడా దేవుడు ఆ ప్రలాపించే ఆత్మను పంపిస్తాడు. The Lord is going to remove the veil from their eyes, the blindness from their eyes. వారి కన్నులకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. And He's going to reveal Himself to the Jewish people. యేసుప్రభువు వారు తమను తాము మరి ఈ యొక్క యూదులకు ఆయన మెస్సీగా పరిచయం చేసుకోబోతున్నారు. And they're going to be mourning and weeping because they're going to recognize that Yeshua is the King Messiah and that they missed Him. మరి ఆ యేసుక్రీస్తు మరి ఆయన వచ్చినప్పుడు వారు ఆయనను అపార్థం చేసుకున్నారు, వారు ఆయనను చంపి ఉన్నారు కనుక వారు ఆయన విషయమై అంగలార్చబోతున్నారు. And you're called as a priest in the households of Israel. మీరు మరి ఇశ్రాయేలు దేశం యొక్క యూదుల యొక్క గృహాల్లో మీరు యాజకులుగా పిలువబడ్డారు. There's not a higher calling that you could have in this time, in this season. ఈ సమయంలో ఇంత గొప్ప పిలుపు మరి ఏది కూడా ఉండదేమో. Because it's a time for Israel to recognize their Messiah. ఎందుకంటే ఇశ్రాయేలు తమ యొక్క మెస్సయాను తమ యొక్క రక్షకుని గుర్తించే సమయం దగ్గరికి వస్తుంది. I hope you understand the importance of what you're doing. మీరు చేస్తున్నటువంటి పని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. You can pray in the Spirit all the time. మీరు ఎల్లప్పుడూ కూడా ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు పనులు చేసేటప్పుడు కూడా. It says we should pray without ceasing. మనము విసుగక నిత్యము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. May the Lord anoint you. దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. From the fullness of your destiny and calling in the households of Israel. ఇశ్రాయేలు యొక్క ఇళ్లలో దేవుడు ఏ ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాడో ఆ యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. Father, we thank you for our sisters and brothers. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు సహోదరులను బట్టి మీకు We వందనాలు. thank you that you've called them to the households of Israel for such a time as this. ఇలాంటి ప్రాముఖ్యమైన సమయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇళ్లలో ఇదిగో నీకు యాజకులుగా వారిని పిలిచినందుకు నీకు వందనాలు. We ask you to anoint them with fresh oil. ప్రత్యేకమైనటువంటి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని అభిషేకించండి. As they stand with their feet inside the households of Israel. మరి ఇశ్రాయేలు దేశం యూదుల యొక్క ఇళ్లలో వారి పాదములు మోపి వారు నిలబడుతుంటుండగా. And as they stand there as priests, people that know you. మీరు వారు మీ కొరకు యాజకులుగా ఆ యొక్క స్థలంలో నిలబడుతుంటుండగా. We believe you to hear their prayers. వారి యొక్క ప్రార్థనలు మీరు వినమని అడుగుచున్నాము. We believe you that by your love and the glory of God shining on their faces. నీ యొక్క ప్రేమ నీ యొక్క మహిమ వారి ముఖాలపై ప్రకాశించుతుండగా. And that through their prayers. వారి యొక్క ప్రార్థన ద్వారా. That you will reveal yourself as the King Messiah to the households of Israel. ఇశ్రాయేలు ఇంటి వారికి నీవే మెస్సీయగా ప్రకటించుకోమని అడుగుచున్నాం. May the veil be removed from the eyes of the Jewish people. ఈ యూదుల యొక్క కళ్ళ నుంచి ఆ యొక్క కన్నుల నుంచి పొరలు రాలిపోనట్టుగా మీరు సహాయం చేయండి. Because we know when this happens.
ఇది జరిగినప్పుడు you're coming back. మీరు త్వరగా వస్తున్నారని నమ్ముతున్నాను. Because you said to the Jewish people, మీరు యూదులకు చెప్పి ఉన్నారు తండ్రి, you will not see me again మీరు నన్ను చూడరు until you say, blessed is he that comes in the name of the Lord. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పే వరకు కూడా మీరు నన్ను చూడరు అని చెప్పారు మీరు. So we believe for the fullness of the salvation of the households that our brothers and sisters are living in. ఈ సహోదరులు పని చేస్తున్నటువంటి ఆ యొక్క ఇళ్ళ యొక్క రక్షణ కొరకు మీ సంలో ప్రార్థన చేస్తున్నాం. And we believe you for the fullness of the salvation of their households in India. మరి అలాగే వీరి యొక్క గృహాలు, వీరి యొక్క కుటుంబాలు, ఇండియాలో ఉన్నటువంటి వారి యొక్క ఎంతమంది రక్షణలో ఉన్నారు వారి రక్షణ కొరకు కూడా మీ సంలో ప్రార్థన చేస్తున్నాం. And we believe you to bless them for blessing Israel. వీరికి వచ్చి ఇశ్రాయేలును దీవిస్తున్నారు కనుక వారిని వారి కుటుంబాలు కూడా మీరు దీవించండి. Meet all of their needs according to your riches and glory. మీ యొక్క ఐశ్వర్యంలో సమస్త అవసరతలు తీర్చమని అడుగుతున్నాం. In Yeshua's name. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. And you're always welcome. మీరు ఇక్కడికి ఎప్పుడు కూడా ఆహ్వానించబడుతున్నారు. Amen. Thank you, Dr. Tom, the founder and director of this Prayer Tower. We blessed by the word. Really, we encourage. We could not recognize it, though we are working in the Jewish people's house. But what purpose we came here and why we are doing the work, we couldn't understand. But you made us understand. We are the evangelists. We are the priests for their families. Thank you, Lord, and. We used to come every month here, and many people they used to get the healings here. Amen. We experienced the presence of God here, the Holy Spirit of God. And Pastor Job, he used to come to here, he used to preach, and by permission of you, he used to come to our churches also. Really, we are encouraging by your help, and you have given chance to us to pray here. Thank you, sir. Thank you so much. We used to pray for you and all the prayer warriors, those who are living here, and for their families also. Thank you. So now we are going to honor Dr. Tom with the shawl. I would like to invite Lord Pastor Lazarus Garu. This is where Lazarus was raised from the dead. Yes, here, yes. Vijay Garu, Satya. Shambhav Garu, sir. Dr. Shambhav Garu. Amma Miru, Jyoti sister Garu. Diamond sister Garu. Okasari నుంచుంటే Blessed be the name of the Lord, who has brought us and who made us to honor Dr. Tom with the shawl. What a honor, what a joy to have Dr. Tom. Let us అందరూ కూడా చప్పట్లు కొట్టండమ్మా. Hallelujah, 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 So Pastor Lazarus forget this moment of the moment to believe right now. We made the program here. Really, sir, we are enjoying. Yeah, because of your presence made us happy. Yeah. Thank you, sir. Thank you so much. Thank you, Pastor Joe. This is the second anniversary for us. I would like to ask you just pray for us that the Lord will continue us. Father, we thank you for the joy of being together here in the house of prayer for all nations. And Father, here in the place where you gave the Great Commission,
we ask you to reach up to heaven, everyone, and receive fresh oil, fresh anointing. మీరందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైన అభిషేకం పొందమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. Father, in the place where you gave the Great Commission, మహాజ్ఞ ఇచ్చిన ఈ స్థలంలో ప్రభు we believe you to anoint afresh ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు అభిషేకించమని and commission our brothers and sisters for with the gospel of the kingdom. ప్రభు నీ యొక్క సువార్తను చేపట్టి వెళ్ళేటువంటి ఆ యొక్క ఆజ్ఞను తన బిడ్డలపై మీరు విడుదల చేయమని అడుగుతున్నాను. Thank you that you said that you would endue them with power from on high. ప్రభు ఉన్నతమైనటువంటి స్థలం నుంచి మీ యొక్క శక్తితో బిడ్డలు నింపమని అడుగుతున్నాను. That they will be your witnesses వారు నీ యొక్క సాక్షులు అయినట్లు కృప దయచేయండి. in Jerusalem, యెరూషలేములో in the houses of the Jewish people, all over Israel, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యూదులకు ఏదల్లో and Judea and Samaria, యూదయలో సమరయలో and India, ఇండియాలో and to the ends of the earth. ప్రపంచం నలుమూలల్లో We pray that 100-fold fruit will come forth from their lives in Israel నూరంతల ఫలము వారి బ్రతుకుల నుంచి వచ్చినట్లుగా కృప దయచేయండి. in their appointed time of being here. వారికి ఉన్నటువంటి సమయంలో మీరు ఏర్పాటు చేసిన సమయంలో ఈ కృప దయచేయండి. And back in India. అలాగే వారి ఇండియా వెళ్ళిన తర్వాత కూడా And we pray that you would meet all of their needs వారి అవసరతలన్నీ కూడా మీరు తండ్రి దయచేయండి. according to your riches in glory. మీ యొక్క సకల ఐశ్వర్యంలో వారి అవసరతలు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen. ఆమేన్. May this be the year of the breakthrough. ఈ సంవత్సరం మీకు విజయవంతమైన సంవత్సరం. Daddy salvation దేవుని రక్షణ of Israelis and Indians in the name of Jesus. ఇశ్రాయేలు మీద భారతీయుల మీద మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండని గాక. And may anyone that needs healing be totally healed in the name of Yeshua. ఎవరైనా సరిగ్గా స్వస్థత పొందవలసినటువంటి వారంటే ఇప్పుడే యేసు నామములో స్వస్థత పడుదురు గాక. We know Lazarus was raised from the dead here. ఈ యొక్క ప్రాంతంలోనే లాజరు మరి మరణం నుంచి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. So we know everyone here, everyone is alive here. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మనం సజీవులుగా ఉన్నాం. But any miracle that you need, reach out and Yeshua will touch you and heal you. మరి మీ జీవితంలో ఏ అద్భుతం కావాలన్నా సరే మీరు ఆయన వైపు నుంచి చూడండి, ఇక్కడ మీరు ఆయన అద్భుతాన్ని పొందగలుగుతారు. Amen. Amen. God bless you. Thank you so much.